సూర్య న్యూస్కు స్వాగతం. 24 గంటలు కాదు, ఒక సెకండ్లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు. సూర్యాపేట జిల్లా కోదాడలో బీసీ రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా వివిధ రాజకీయ పార్టీల మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల ఆత్మాభిమానంతో ఈరోజు దోబుచ్చులాడుతూ ఉన్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎన్నికలలో మేనిఫెస్టోలలో హామీలు ఇచ్చి ఇవాళ 42% తప్పకుండా విద్యా ఉద్యోగ రాజకీయ విషయాలలో రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి మాయమాటలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కాలయాపన చేస్తూ న్యాయపరమైన చిక్కులు అడ్డంకులు ఉంటాయని చెప్పి తెలిసిన తర్వాత కూడా జీవోల పేరు మీద కాలయాపన చేసి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కుడి చేతితో నుంచి ఎడమ చేతులు పుంజుకున్నట్టు ఈరోజు రిజర్వేషన్ ఇచ్చి వాళ్లకు సంబంధించిన వ్యక్తులతోనే, వాళ్లకు సంబంధించిన సామాజిక వర్గ నాయకులతోనే కోర్టుల కేసులు ఎక్కించి నోటు కాడ పొద్దుపెట్టి మళ్ళీ పుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు హామీ ఇచ్చిన కాంగ్రెస్ బీజేపీ మీద నెపం చూపించి గవర్నర్ దగ్గర ఉందని చెప్పి చెప్తా ఉంది. మాకు ఈ క్రెడిట్ రాజ్యాలను వినియోగం చేయాలని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం 8 మంది ఎంపీలు కూడా మౌనం వహిస్తూ ఉన్నారు, తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మైనార్టీ రీతిలో ఉన్నారని చెప్పేసి కులగట్ల తప్పుందని ఏదో ఒక సంఘటన తప్పించుకొని కాలయాపన చేసి స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల నుంచి బలహీన వర్గాలు ఏ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుతున్నారో అదే రకమైన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈరోజు దోబూతులాడుతున్న కాంగ్రెస్కి బీజేపీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ 42% ఆ రోజు ఇచ్చిన హామీ ప్రకారం తీసుకొచ్చే బాధ్యత ఇటు రేవంత్ రెడ్డి సర్కార్కి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. హామీని నెరవేర్చే బాధ్యత అటు బీజేపీకి కూడా ఉంది. ఈ సాధించేంత వరకు ఈ ఉద్యమం ఆగదు. ఈ రోజుతోని బంద్తోని మొదలైన ఈ ఉద్యమం తప్పకుండా బలహీన వర్గాలకి ఈ తెలంగాణలో 42% సాధించేంత వరకు అంచెలంచెలుగా అందరి సమన్వయంతో, అందరి సహకారంతో 42% రేపటి భావితరాల వరకు సాధించే వరకు ఈ పోరాటం కొనసాగిస్తాం. టీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు, సంపూర్ణ సహకారం ఈ బలహీన వర్గాలకు ఉంటుంది.